అమెరికా వైద్య రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భారతీయ సంతతికి చెందిన ప్రముఖ ఓటోలారింగాలజిస్ట్ డాక్టర్ బాబీ ముక్కామల అమెరికన్ మెడికల్ అసోసియేషన్ 180వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక సంస్థకు నాయకత్వం వహిస్తున్న తొలి భారతీయ వారసత్వ వైద్యుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ AMA అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కమల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 178 సంవత్సరాల చరిత్రలో ఈ సంస్థకు నాయకత్వం వహించిన తొలి భారతీయుడిగా శ్రీనివాస్ నిలిచారు. ఇటీవల చికాగోలో జరిగిన AMA వార్షిక సమావేశంలో కుటుంబ సభ్యులు, సహచరులు, మాజీ నాయకుల సమక్షంలో ముక్కామల శ్రీనివాస్ AMA అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం వెనుక డాక్టర్ ముక్కామల వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒక పెను సవాలు కూడా ఉంది. గతేడాది నవంబర్లో ఆయన బ్రెయిన్ ట్యూమర్గా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మేయో క్లినిక్లో శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్న ఆయన ఇప్పుడు దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచారు. తన వైద్య బృందం నైపుణ్యం, కుటుంబ సభ్యుల మద్దతు, మెడికల్ సైన్స్లో పురోగతి వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని భావోద్వేగంతో తెలిపారు. వైద్యుడి నుంచి రోగిగా మారిన తన అనుభవం ఆరోగ్య సంరక్షణపై తన దృక్పథాన్ని మరింత మార్చిందని పేర్కొన్నారు. అమెరికా ఆరోగ్య వ్యవస్థలో దీర్ఘకాలంగా నెలకొన్న సవాళ్లను పరిష్కరించడం పైన తాను దృష్టి సారిస్తానని డాక్టర్ ముక్కామల స్పష్టం చేశారు. డాక్టర్లపైన వర్క్ ప్రెజర్, సిబ్బంది కొరత, వైద్య సేవలు అందరికీ అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. డిజిటల్ హెల్త్ టెక్నాలజీ ప్రోత్సహించాలని అన్నారు. రానున్న రోజులలో ముక్కామల నాయకత్వం AMA ఆరోగ్య సంరక్షణ సంస్కరణలు, వైద్యుల సంక్షేమం పైన దృష్టి సారించనుంది. డాక్టర్ ముక్కామల తల్లిదండ్రులు అప్పారావు, సుమతి భారతదేశం నుంచి వలస వచ్చిన వైద్యులు. వారి స్ఫూర్తితోనే వైద్య వృత్తిని ఎంచుకొని తన స్వస్థలమైన ప్లింట్కు తిరిగి వచ్చి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ నీతా కులకర్ణి కూడా వైద్యురాలే. రెసిడెన్సీ రోజుల నుంచే AMAలో చురుగ్గా పాల్గొంటున్న డాక్టర్ ముక్కామల AMA సబ్స్టెన్స్ యూజ్ అండ్ పెయిన్ కేర్ టాస్క్ ఫోర్స్ చైర్గా వ్యవహరించారు. కమ్యూనిటీ ఫౌండేషన్ ఆఫ్ గ్రేటర్ ప్లింట్ చైర్గా గతంలో AMA ఫౌండేషన్ వారి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. 2009లో AMA కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్కి ఎన్నికై 2016-17లో దానికి చైర్గా పనిచేశారు. అనంతరం 2017-2021లో AMA బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కు ఎన్నికయ్యారు.